ఇక ఆ మాంగళ్య దోషం అనేది ఏ స్థాయిలో పవర్ఫుల్గా ఉంది, ఏ స్థాయిలో స్వల్పంగా ఉంది అని అది ఎలా తెలుసుకోవాలంటే, దానికి రాహువు ఉంది అంటే రాహువుకి గురుదృష్టి ఉందా, లేదంటే శుక్రుడి చూపు ఉందా, లేదంటే బుధుడి దృష్టి ఉందా, లేదంటే చంద్రుడి చూపుందా, ఇది చూడాలి. ఇలా కూడా చూడొచ్చు. 7వ స్థానంలో ఈ శుభగ్రహాల దృష్టుందా, 8వ స్థానంలో శుభగ్రహాల దృష్టుందా, 2వ స్థానంలో శుభగ్రహాల దృష్టుందా, అది చూసినా సరిపోతుంది. కాని ఆ యొక్క గ్రహాలు శుభగ్రహాల పాపగ్రహాల తెలియాలి కదా. ఇక్కడ గురువు నీచంగా ఉంటే, గురువు క్షేత్రంలో రాహువు ఉంటే, అంటే ధనుస్సులోనో మీనంలోనో రాహు ఉంటే ఆ గురువు పాపగ్రహమే. ఇవన్నీ జ్యోతిష్యం శాస్త్రీయంగా చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ జాతకంలో 7వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 2వ స్థానం, ఈ 3 స్థానాల్లో ఈ పాపగ్రహాలు ఉంటే